మీరు ఈ వీడియో చూస్తున్నారంటే ఈ ఆలయం గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిందే. కొన్ని పురాణాల ప్రకారం ఈ ఆలయం సత్యయుగం కాలం నాటిది. సతీదేవి యొక్క 52 శక్తిపీఠాలలో ఈ ఆలయం ఒకటని చాలా మందికి తెలియదు. ఈ ఆలయం ముందు ఒక స్తంభం ఉంది. ఈ స్తంభానికి మనం వెనకాల నుండి నిలబడి ఇలా మన 2 చేతుల్ని తాకించినట్లయితే ఎన్నో పుణ్యాలు లభిస్తాయని, అలాగే ఎన్నో పాపాల నుండి విముక్తి లభిస్తుందని ఇక్కడి పండితులు చెప్తున్నారు. కాకతీయ రాజులకు కూడా ఈ ఆలయంలోని దేవత కులదైవంగా ఉండేదని ఇక్కడి శాసనాలు చెప్తున్నాయి. ఈ ఆలయం పక్కనే 2 పవిత్రమైన శంకిని మరియు దంకిని అనే 2 నదులు ఉన్నాయి. ఇవి రెండూ కూడా వేరు వేరు రంగులలో ఉంటాయి. మన భారతదేశంలోని పురాతనమైన వారసత్వ ఆలయాలలో ఈ ఆలయం కూడా ఒకటి. సతీదేవి యొక్క దంతం ఇక్కడే పడిందని అప్పటి నుండి ఈ ఆలయాన్ని దంతేశ్వరి ఆలయంగా పిలుస్తున్నారు. మీరెప్పుడైనా ఈ దంతేశ్వరి ఆలయాన్ని చూసారా? ఈ దంతేశ్వరి ఆలయం ఎక్కడుందో నేను చెప్తాను, వీడియోని సేవ్ చేసుకోండి. అలాగే ఈ దంతేశ్వరి ఆలయానికి ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి, ఫుల్ డీటెయిల్స్ తో వీడియో అయితే చేశాను. ఇన్స్టాగ్రామ్ బయోలో ఆ వీడియో లింక్ ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూడండి. ఇంతకీ ఈ ఆలయం ఎక్కడుందంటే ఛత్తీస్గఢ్ లోని దంతెవాడ డిస్ట్రిక్ట్ లో ఉంది. మీరు గూగుల్ మ్యాప్ లో కూడా సెర్చ్ చేయొచ్చు. ఈ వీడియోని వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మన పేజ్ ని ఫాలో చేయండి ఫ్రెండ్స్.